సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా? ఎంఆర్పిఎస్ ఫౌండర్ అయిన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు తీర్పుకు అసలైన కారకులు ఎవరు? అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కానీ మందాకృష్ణ మాదిగ గారు చేసిన పని వల్ల అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల వారైతే సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఏంటి సార్ దీని వెనకుంది? ఈ హైప్ రావడానికి కారణం ఏంటంటే మందకృష్ణ గారు అంబేద్కర్ వాదాన్ని వదిలేస్తాడు. సార్, ఇప్పుడు 2004లో అయితే మనకి ఉపకులాల వర్గీకరణ అయితే నిలిపివేయడం జరిగింది. మరి ఇప్పుడు కొన్ని రోజుల క్రితం 2024లో మళ్ళీ మనకి ఆమోదం రావడం అయితే జరిగింది. ఈ 20 ఏళ్ల పాటు మీరు ఎటువంటి ఉద్యమాలు అలాగే పోరాటాలు చేశారు సార్ మీ వర్గీకరణ కోసం? 2004 నుంచి 2024 వరకు మేము చేసిన పోరాటం సార్, ఇప్పుడు మనకి ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఉపవర్గీకరణ గురించి అయితే వచ్చిందో ఆ తీర్పు శాశ్వతం అంటారా? కాదమ్మా. సార్, మరి మీరు ఇన్ని న్యాయ పోరాటాలు చేసి ఇంత న్యాయం కోసం పోరాడుతూ మనస్సాక్షిగా మీరు ఉంటూ ప్రజల కోసం నిలబడుతూ ఇన్ని చేసిన మీకు మరి బెంగళూరులో ఒక సభ జరిగింది. ఈ సభలో మీరు అసలు ఏం మాట్లాడారు? అప్పటి నుంచి మీకు బ్రేక్ పడిందని చెప్పేసి అయితే మనకి చాలా వార్తలు వచ్చాయి, చాలా చర్చలు అనేది జరిగాయి. అసలు ఏం జరిగింది అక్కడ? మీరు ఏం మాట్లాడారు? బెంగళూరు